చిత్తూరు జిల్లా పలంనేరులో టీడీపీ వైసీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. పోటాపోటీగా ద్వితీయ శ్రేణి నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మరీ ఒకరిని ఒకరు విమర్శించుకుంటున్నారు. ఈరోజు టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి గంటాఊరులో అక్రమ ఇళ్ల స్థలాల అమ్మకాలపై బాధితులతో మాట్లాడించారు. అక్రమ వసూళ్లపై ఆధారాలతో సహా బయటపెట్టారు. మర్యాద గురించి నువ్వు నేర్పద్దు జాఫర్ అన్నా. అన్నగారి నిజ స్వరూపం చూపిస్తాను చూడండి. సార్ రండి సార్, మంజునాథ్ సార్. అదనా ఇది చూడండి, చూడండి సాక్షాధారం చూడు. గోయిండు మంజునాథ్, తుమ్మపాలెం, పోతలపట్టు నియోజకవర్గం. ఆయనకి ఈడ జాగా ఇచ్చినాడు. ఎంతకి ఇచ్చినాడన్నా? 3,80,000 ఇచ్చినాడు. ఎవరు ఇచ్చినారమ్మా? అట్లా కాదు, నీకు డబ్బులు ఎవరు పెట్టి ఇచ్చినావు? మళ్ళా నేను పోయి ఎవరనైనా నీకు తుంపాలెమ్మడు ఏడు జాగా ఇచ్చిండేది పోతలపట్టు నియోజకవర్గంలో కూడా పలంనేరు నియోజకవర్గంలో ఇచ్చేస్తారా జాగాలో అనుకుని పోయి జాగా ఆపినాను. అప్పుడు నువ్వు నాకు ఫోన్ చేసి శ్రీధర్ ఆ జాగాను వదిలేయి అని చెప్పలేదా? రా కాణిపాకంలో సత్యం చేస్తాం, రా కాణిపాకంలో సత్యం చేస్తాం. నువ్వు పోయి కూర్చోండి. ఆయన చంద్రమ్మ రామ్మేడ ఆ జాగా ఈ మాదిరి కట్టుకొని ఉంటే ఈ మాదిరి కట్టింటే వచ్చి జేసీపీని పెట్టి మళ్ళీ మాదిరి తవ్వేసి నాకు ఇంటికి పోయేది ఇది ఇల్లు వచ్చేదానికి దారి లేకన్నా 3 రోజులు ఇంట్లోనే ఉండిపోయినాను. జాఫర్ ఒరిజినల్ డాక్యుమెంట్ అయ్యి పోలీస్ స్టేషన్లో నన్ను నా కొడుకుని పెట్టి పోలీసు వాళ్ళు పెట్టి కడగాలేపించినాడు. నిన్నేమన్నాడు? కృష్ణాలు పోసి అంటించుకొని నేను చచ్చిపోతాను, నా జాగా పోతే నా ఇంటికి దారి లేదు ఉంటే అయితే కృష్ణాలు తీసిస్తే అంటించుకొని చచ్చిపోని నువ్వు రా స్వామి. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. 2004లో చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఖాళీ స్థలాలు ఇచ్చినప్పుడు దగ్గరుండి కొలిటేషన్ డబ్బులు ఇచ్చి కానీ నేను ఆడే ఉన్నాను. నాకు ఇల్లు ఇచ్చినాడు. ఆ ఇల్లు కట్టి లోన్ ఇచ్చినారు. మోల్డింగ్ వేసిన తర్వాత వేసేటప్పుడు వచ్చి మళ్ళీ అప్పటి పైన వైర్ ఉంది పక్కకు వేసుకోమన్నారు. ఆ జాగా నా గురించి నేనే వాడుకుంటా ఉన్నాను. అదే ఎంఆర్ఓ నాకు పట్ట ఇచ్చినాడు 2006లో. దాన్ని ఆక్రమించుకోవాలని ఎంతెంతో ట్రై చేసినాడు. జేసీబీ తెచ్చి నా జాగాలో జంట నాట్యమేమో చేసినాడు. కానీ నేనేం భయపడలేదు. నా వెనకాల ఖాళీ జాగా అంటే దాన్ని 2 లక్షల రూపాయలు నాకే అమ్మినాడు. మహేష్ గారు చెంచా కంటి పెట్టుకుంటాడు ఎప్పుడు. వాడు వచ్చి డబ్బు తీసుకుని మొన్న గారు చెప్పినాడని అమ్మినాడు. ఎక్కువ చేరిండేది మహేష్ మొన్న అనే వాళ్ళ ద్వారా చేసి ఆయన చేరింటుంది. నన్ను నా అన్న కూతురికి గడ్డూరులో ఒక సెంట్ పట్టా ఇస్తే దాన్ని తీసుకొని 2 జాగాలు ఇచ్చినాడు. 2 సెంట్లు పెద్ద వైర్ల కింద 5,25,000 క్యాష్ నేనే ఇచ్చాను. 5,25,000 రూపాయలు 2 పట్టాలకి జాబర్ ఇచ్చి పంపించినాం. వేణు ద్వారా ఒక పట్టా ఇచ్చినా కానీ ఇంకోటి ఏమంటే గవర్నమెంట్ మారిపోయింది, మీరు ఆ టేబుల్ మీద ఎత్తుకోండి అంట. నన్ను ఎంతెంతో హెరాస్మెంట్ చేసి నా జాగాను తీసుకోవాలని చూసినాడు. కానీ జెండా దిమ్మ కట్టినాడు. ఈసారి ఎలక్షన్లో ఒక్క సీటు కాదా గంటావులో వచ్చి ఏమేమి చెప్తాడు చేయమను. నేను నా 3 కొడుకులు ప్రచారం చేస్తామా, వాని వల్ల అయితే ఒక సీటు గెలుచుకోమను. జై శ్రీరామ్. ఇప్పుడు